కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ప్రకటిస్తే ఏడాది తర్వాత అటకెక్కింది. ఇదే సినిమాను ఎన్టీఆర్ తో ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ కూడా అనుమానమేనట. ఇంతకీ గురూజీ తీయాలనుకున్న మైథలాజికల్ మూవీ గాడ్ ఆఫ్ వార్ కథ మళ్ళీ బన్నీ దగ్గరకే వచ్చిందా? దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది అని అత్తారింటికి దారేదిలో పవన్ బ్రహ్మానందంకు ఓ వరమిస్తాడు. బ్రహ్మీ కెరీర్ డ్రైవర్ గా మొదలవుతుంది. మళ్ళీ అక్కడే చేరతావని వరమిస్తాడు పవన్. త్రివిక్రమ్ కూడా ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే చేరతాడనిపిస్తోంది. అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ ప్లాన్ చేస్తే వర్కౌట్ కాలేదు. దీంతో మహేష్ తో గుంటూరు కారం తీస్తూ సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ తో మూవీ ప్రకటించాడు. అప్పటికింకా పుష్ప 2 రిలీజ్ కాలేదు. పుష్ప 2 ఇండియా వైడ్ రికార్డులతో మోతెక్కించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను బన్నీ పక్కన పెట్టి అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అల్లు అర్జున్ అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బన్నీతో తీయాలనుకున్న కథను ఎన్టీఆర్ తో తీస్తున్నట్టుగా ప్రకటించాడు త్రివిక్రమ్. అల్లు అర్జున్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో విసిగిపోయిన గురూజీ హీరోను మార్చేయండన్న కథనం పుట్టుకొచ్చింది. వార్ 2 డబ్బింగ్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ చేతిలో కార్తికేయ బుక్ కనిపించింది. దీంతో గాడ్ ఆఫ్ వార్ క్యారెక్టర్ ను స్టడీ చేస్తున్నట్టుగా హింట్ ఇచ్చాడు తారక్. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఓకే అయినా ప్రశాంత్ నీల్ మూవీ పూర్తయితే గానీ ఈ క్రేజీ ప్రాజెక్టు మొదలు కాదు. దీంతో గురూజీ వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం స్టార్ట్ చేసి సమ్మర్ కు రిలీజ్ చేస్తున్నాడు. మరి ఏమైందో ఏమో కానీ ఎన్టీఆర్ తో తీయాల్సిన కుమారస్వామి కథను మళ్లీ బన్నీతో తీస్తాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సమ్మర్ నాటికి బన్నీ నటిస్తున్న అట్లీ మూవీ, గురూజీ తీస్తున్న AK-47 కూడా పూర్తవుతాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో 2026 సమ్మర్ లో బన్నీతోనే ఈ సినిమా మొదలు పెట్టేస్తాడన్నది లేటెస్ట్ న్యూస్. బన్నీ ఎన్టీఆర్ మధ్య దోబూచులాడుతున్న ఈ మైథలాజికల్ స్టోరీ ఎవరితో మొదలవుతుందో ఏమో. అంతా సెట్ అయి సినిమా షూటింగ్ సాఫీగా జరిగితేనే పట్టాలెక్కిందనుకోవాలి.